ఎప్పుడు లేదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, డౌట్ నాకు. అంటే ఆ నోట ఈ నోట వినింది నాకు అర్థం. అడగండి అడగండి దాచిపెట్టాడు కదా, అడగచ్చు కదా. అడగండి, ఇంకే మీరు అందుకే కదా పెడతారు. పరిటాల రవి గారితో అడుగుతారు మీరు, నాకు తెలుసు. చెప్పండి, అడగండి. కొంచెం డీటెయిల్గా వెళ్తా. చెప్పండి. పరిటాల రవి గారు పిలిచి ఏమన్నారు సార్ ఫస్ట్? ఎవరిని? మిమ్మల్ని కానీ లేకపోతే కొడాలి నానిని కానీ? నాకు రవి గారికి అసలు పరిచయం లేదు. నాకును రవి గారికి పరిచయం లేదు. నాకు సంబంధించినంత వరకు నాకు ఒక్కసారి త్రూ బళ్ళారి సాయి గారి ద్వారా అనుకుంటా, చెన్నకేశవరెడ్డిలో అప్పుడు ఒక డైలాగ్ ఉండింది. ఏంటంటే చలపతిరావు గారు చెప్తారు, ఏంటి సత్యరెడ్డి ఎలా ఉన్నారు మన వాళ్ళంతా అంటారు. అంటే అంతా బాగానే ఉన్నారన్న, రవి ఏమో ఎమ్మెల్యే అయ్యాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ పరిటాల అని ఉండదు, రవి అని ఉంటుంది. అంటే బాలకృష్ణ అలా కూర్చుని అలా అంటూ ఉంటారు. ఇది ఎలాగో ఏదో సోర్స్లో ఆయనకి తెలిసిందట. తెలిస్తే నా దగ్గరికి బళ్ళారి సాయి మీకు తెలుసు కదా, మా చాలా బాగుండేవాడు. తను వచ్చి వినయ్ పరిటాల రావు గారి గురించి ఏదన్నా ఉందా సినిమాలో అని అడిగారు. ఏం లేదన్నా, నేను ఒక డైలాగ్ ఉంది అంటే చూడు, అదేదైనా ఉంటే కనుక ఆయన మీద తీస్తే చాప్ చేసేయి అన్నాడు నన్ను. లేదు ఆయన మీద ఏం లేదు అని. అప్పుడు డిటిఎస్ మిక్సింగ్ జరుగుతుంది. తీసుకెళ్ళి మిక్సింగ్ థియేటర్లో డైలాగ్ తనకు చూపించా. ఇదే ఉంది, ఇది ఎందుకన్నా ఏం లేదన్నా అన్నా నేను. అంటే ఇదేముంది బాగానే ఉంది, ఇది ఆయన అడిగారు నన్ను అన్నట్టుగా, లేకపోతే ఎవరో ఆయన్ని అడిగారు, సంథింగ్ ఐ డోంట్ నో. నేను ఎప్పుడు ఒక రవి గారిని కలవాలి. ఓకే, ఏంటి సార్ యాక్చువల్గా కొడాలి నానికి ఏం జరిగింది? ఏంటి యాక్చువల్గా ఆయన సినిమా తీయాలి అనుకున్నారు, అది శ్రీరాములయ్య సినిమా తర్వాత అనుకుంటా కదా సార్ అది ఈ ప్రపోజల్ వచ్చింది ఆయనకి? శ్రీరాములయ్య అప్పటికి ఆయన తీశారండి. తీసిన తర్వాత తారక్ స్టార్ మన ఆది తర్వాత తారక్కి బాగా డిమాండ్ వచ్చింది. అది అంటే తన డేట్స్ దొరికే పరిస్థితి లేదు. నాని గారిని అది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. ఆయనకి నచ్చక వదిలేసినట్టు, అది మేము చేయం అన్నట్టుగా కవర్ చేసాడు ఈయన. అదే ఎందుకు చేయదన్నాడు కొడాలి నాని? రీజన్స్ అంటే ఆయన చెప్పినట్టుగా జరగాలి ప్రాజెక్ట్. ఆయన చెప్పిన డైరెక్టర్ ఆయనకి నచ్చిన కథ అలాగే జరగాలని ఆయన ఏదో అనుకున్నారు. అలా కుదరదు అని ఈయన. తారక్ ఒప్పుకున్నాడు సార్? తారక్ ఎలా ఉండదండి, చేసేద్దాంలే అన్నట్టు ఉండేది. అప్పుడు చేయనంటే కొడాలి నాని అది ఎంతవరకు నిజం తెలియదు కానీ ఆయన నాని నేను చెప్తాను అన్నట్టుగా నాని గారికి ఏదో వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన. ఇస్తే అప్పుడు వాస్తవంగా నేను కూడా ఎందుకు నాని గారు ఎందుకు ఈ డిస్టర్బెన్స్లు, సినిమా ఆయన శ్రీరాములే బాగుంటుంది కదా, చేయొచ్చు కదా అని అంటే, ఏంటి చేయను, మన కండిషన్స్కి సినిమా జరిగితే మనకు నచ్చిన డైరెక్టరు, మనకు నచ్చిన కదా, మనకు నచ్చిన బడ్జెట్తో సినిమా జరిగితే సినిమా చేయాలి తప్ప, ఇప్పుడు నన్ను ఏదో అతను చంపేస్తాడని బెదిరిస్తే నేను బెదిరిపోయి నాకు తన కెరీర్ని చేయటం కరెక్ట్ కాదు అనేవాడు. ఒకటి రెండు సందర్భాల్లో ఇతను వాకింగ్ ఆడెక్కడ నడుస్తాడు అనేది అడిగాడట ఆయన. నాని గారు వాకింగ్ చేస్తుంటే అది తెలిసింది. కేబీఆర్లో నడుస్తారని అంటే మేము అన్నా వద్దండి వెళ్ళొద్దు, నైట్లు నడుస్తాడు ఈయన 11ంటికి 12ంటికి అట, వద్దండి అని అనేవాడు. నేను అన్నా అందరూ అనేవారు. అంటే ఏనే ఒక ప్రతిదానికి అన్న ఈయన కొంచెం తక్కే కదా. అప్పుడు వంశీ గారు ఉన్నారు కదా, వంశీ గారు కూడా చెప్పారు అనుకుంటా నాని గారికి. తర్వాత రవి గారికి ఏదో వంశీ గారు చెప్పడం, ఎందుకన్నా వాళ్ళు హీరో అనుకున్నప్పుడు వాళ్ళు పెద్ద డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ కండిషన్స్లో సినిమా చేస్తే పోతుంది కదా, ఎందుకంత పట్టు అంటే వాళ్ళని అడిగినందుకు అంత పట్టు అని ఆయన అన్నారని అలా ఎప్పుడు నేరుగా ఇది ఇవన్నీ కూడా జరిగేవి వెనకాల అనేది మాత్రం క్లియర్గా తెలుసు. జరిగేవి కబుర్లు చేయటాలు అలాంటివి జరిగేవి. ఈయన కూడా అంత మొండిగా ఉండేవాడు.
ఎవరు నాని గారు నిజమే చంపేస్తామని చెప్పి ఈ టైపు నాని గారిని బెదిరించడం అనేది వచ్చి అని అన్నారనేది మాత్రం నిజం. ఆడ ఎక్కడ నడుస్తాడు, ఎక్కడ భాగం చేస్తాడు, అది ఇది అని ఆయన అడిగాడని అని అప్పుడు అన్నారు. అంతవరకు తెలుసు నాకు. ఓకే, దానికి అంటే టాలీవుడ్ అంతా అనేం కాదు, ఆ ఇన్సిడెంట్ మరి నాన్నగారికి ఆయనకి రిఫ్ట్ ఏంటో మనకు తెలియదు. అప్పటికి నాని ఎమ్మెల్యే కదా సార్? నాన్నగారు సాంబా సినిమాకి కదా ఎమ్మెల్యే, అప్పుడు కావాల సాంబా అయిన తర్వాత కదా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత అంతకుముందు కాదుగా, అంతకుముందు ఎమ్మెల్యే కాకముందే ఇది. సహజంగా నానిది కూడా, కొడాలి నానిది కూడా కొంచెం తెగింపుకుంటాడు మనిషి బాగా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు, అడ్డం అలా తిరుగుతాడు. అవునవును, మీతో బాగుంటారు కదా. నేను, వంశీ గారు, నాని గారు, మా బుజ్జి అందరం అలాగే సరదాగా, రాధా గారు, అవును, అందరం జోకులతో సరదాగా కూర్చుని చాలా బాగుంది, సరదా జోకులు వేసుకుంటూ. వంశీ గారు కొంచెం అంత లిమిటెడ్గా ఉంటారు. నాని గారు, రాధా గారు కలిస్తే మాత్రం బాగా ఇదిగా ఉండేది. తర్వాత వేరు వేరు పార్టీలు అయిపోయి పెద్ద ఇంకా కలవటం అదే పోయింది. అందరికీ ఆ హ్యాపీనెస్ ఇది లేదు. ఇప్పుడు మీకు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ ఉన్నారు కదా, దాన్న రాజకీయాల్లో కానీ ఎప్పుడు పిలవలేదు సార్? ఎవరు వాళ్ళు? ఈ నానిగారే అంటారు. నానిగారే పెట్టాడు అసలు ఈ పొలిటికల్ గోల్ అంతా. సో ఇంకా కొడాలి నాని మిమ్మల్ని పొలిటికల్గా కండువా చేసే ప్రయత్నం చేస్తే మీరు వద్దని తప్పించుకున్నారు. తప్పించుకోవడం కాదండి, ఇప్పుడు నాకు హెల్త్ కూడా బాగాలేదు, అంత వద్దనుకున్నాం. అంటే మీలాంటి నాన్ కాంట్రవర్సీ పర్సన్స్ వస్తే ఏ పార్టీ కూడా ముందుకు వస్తుంది కదా వేయడానికి. ఇష్టం ఉందా సార్ ఒకసారి ఎప్పుడైనా చేయాలని, ఎంపీ కానీ అలాగా చేయాలని? ఇష్టమని లేదు కానీ సార్, అప్పుడు నానిగారు అన్నారు, ఏదో సరదాగా అనుకునేది అది అలా సీరియస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇదైపోయింది. నేను మొన్న చెప్పా సాక్షిలో, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమన్నది చెప్పా. నాకంటూ నేను చెప్పాను కదా సార్, నాకు ఒక రియలైజేషన్ వచ్చేసింది, ఏది మనం అనుకోవద్దు, అనుకున్న అయ్యేది అవుతుంది అంతే అనే రియలైజేషన్ వచ్చేసింది. ఇది కూడా అయితే అవ్వచ్చు అంతే, అయితే రాసుంటే అది జరుగుద్ది అంతే. ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు అంతే.